హైదరాబాద్లో సుమారు డజన్కు పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలు మధ్యతరగతి ప్రజలు ఇన్వెస్టర్ల నెత్తి మీద శటగోపం పెట్టాయి. ప్రీ లాంచ్ బైబ్యాక్ స్కీమ్, టేకు చెట్లు ఫ్రీ, ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిబుల్ అంటూ సామాన్యులకు టోకరా వేయడమే ధ్యేయంగా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు పనిచేశాయి. మేము 2022 నుంచి ఇలాంటి మోసపూరిత సంస్థల గురించి ఎప్పటికప్పుడు కథనాల్ని అందిస్తూనే ఉన్నాం. మా స్టోరీలను చూసి చాలామంది మోసగాల బారిన పడకుండా తప్పించుకున్నారు. కాకపోతే కొందరు మోసపూరిత ఏజెంట్లు అధిక కమిషన్లకు కక్కుర్తిపడి అమాయక బయ్యర్లకు మాయమాటలు చెప్పి వారితో ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేయించారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పటికీ స్టార్ట్ కాకపోవడంతో ఆ ఏజెంట్లు ఈ బయ్యర్లు కలిసి ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా వారికి రేవంత్ సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. మరి రానున్న రోజుల్లో అమాయక బయ్యలను మోసం చేసిన ఓ 10-15 సంస్థలు బోర్డు తిప్పేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న కంపెనీలన్నీ వందల కోట్ల రూపాయలు వసూలు చేసినవే. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఇలాంటి మోసాలకు బ్రేక్ పడేదెప్పుడు? తప్పు ఎవరిది? వేలం వెర్రిగా బుట్టలో పడుతున్న జనాలదా? కోట్లకు కుచ్చుటోపి పెడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోలేని ప్రభుత్వాలవా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఇన్నాళ్లు అడ్డు అదుపు లేకుండా ఇష్టమొచ్చినట్లు సాగింది ప్రీ లాంచ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు అవినీతి పుట్టలు పగిలి మోసాలు బయటకు వస్తున్నాయి. వారానికో కంపెనీ బోర్డు తిప్పేస్తోంది. నెలకో సంస్థ ఓనర్ పత్తా లేకుండా పోతున్నాడు. తాము మోసపోయామని రిలీజ్ అయ్యేలోపు నిండా మునిగిపోతున్నారు బాధితులు. ఇలా మోసపోయినప్పుడల్లా బయటకొస్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటుంది. మొన్న సువర్ణభూమి, లేటెస్ట్గా ఆర్జే గ్రూప్ తరతరాలకు చెరగని చిరునామా అన్నారు. టాప్ డైరెక్టర్, నంబర్ 1 సింగర్లతో సంప్రదాయబద్ధంగా చేసిన ప్రకటనలు చూసి నిజమే అనుకున్నారు ప్రజలు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్లను బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకుని క్రియేటివిటీకి ఇంకాస్త పదును పెట్టి మీరు ఇప్పుడు త్వరపడకపోతే జీవితంలో ఇల్లు కాదు కదా, కనీసం గజం భూమి కూడా కొనలేరన్నట్టు భ్రమ కల్పించారు. అలా ఏళ్ల తరబడి నమ్మించి ప్రజల్లోకి వెళ్లి ఇప్పుడు నిలువునా ముంచిపారేసింది సువర్ణభూమి. వెంచర్ల పేరుతో లాభాల ఆశ చూపి కోట్లు వసూలు చేసింది ఈ సంస్థ. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 30 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు స్వాహా చేసేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24% లాభాలు ఇస్తామని ఆశ కల్పించి చెల్లని చెక్కులిచ్చి కనిపించకుండా చెక్కేశారు సువర్ణభూమి ప్రమోటర్లు. గతంలోనే సువర్ణభూమి ఎండీపై పోర్జరీ, చీటింగ్ కేసు నమోదైంది. అయినా జనాలు ఆ సంస్థని నమ్మి రోడ్డున పడ్డారిప్పుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ప్రజల్ని మోసం చేయడమా? కొందరు వ్యక్తుల అత్యాశ, వారు నడిపిస్తున్న కంపెనీల తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ లక్షలు కోట్ల రూపాయలు కట్టించుకుంటున్నారు. వాళ్ళు చెప్పే తీపి మాటలు, అతి వినయాలు చూస్తే అబ్బో అసలు ఇంత మంచోళ్ళు ఎక్కడా ఉండరేమోనని పొంగిపోతుంటారు కస్టమర్లు. తీరా వందలు వేల కోట్లు వసూలు చేశాక సైలెంట్గా చెక్కేస్తున్నారు అలాంటి ప్రమోటర్లు. మరి ఇలాంటి చీటర్స్ గురించి మేము రియల్ ఎస్టేట్ గురు రెజ్ న్యూస్లో వార్తలు ఇస్తూ కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నాం. సాహితీ ఇన్ఫ్రా, భువన్ తేజ, ఇప్పుడు కుచ్చుటోపి పెట్టిన ఆర్జే గ్రూప్ కంపెనీ ఏదైనా అందరికన్నా ముందే వాళ్ళ ప్రీ లాంచ్ మోసాల గురించి బయర్లను హెచ్చరిస్తూనే వచ్చాం. మా వార్నింగ్లే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే హైదరాబాద్ ప్రీ లాంచ్ స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. వాస్తవానికి గత పాలకులు రెరాను బలోపేతం చేసి ఉంటే ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు జరిగేవే కావు. దాదాపు 600 మంది బయ్యర్లను కోట్ల రూపాయలకు ముంచేసింది ఆర్జే గ్రూప్. బాధితుల నుంచి సుమారు 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సంస్థ. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్చెరు, కర్తనూర్ సహా వివిధ ప్రాంతాల్లో అపార్ట్మెంట్, ఫామ్ల్యాండ్ పేరుతో వెంచర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్కెట్ ధర కన్నా 1000 రూపాయలు తక్కువకే ఎస్ఎఫ్టీ ఇస్తామని కపిల్ దేవ్, ఎంఎస్కే ప్రసాద్ లాంటి క్రికెటర్స్, మ్యూజిక్ డైరెక్టర్ కోటితో యాడ్స్ చేయించి మరీ నమ్మబలికింది ఆర్జే గ్రూప్. ఇంకేముంది, ఈ సంస్థలో ఒక్కొక్కరు 20 నుంచి 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. నిర్మాణాల గురించి ప్రశ్నిస్తే మొదట్లో సర్ది చెప్పిన కంపెనీ ఆ తర్వాత పనికిరాని చెక్కులిచ్చి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని బాధితుల్ని బెదిరించడం మొదలుపెట్టింది ఈ సంస్థ. అసలు ఆర్జే గ్రూప్ మోసపూరిత సంస్థ అని ముందు నుంచి రెజ్ న్యూస్ చెబుతూనే ఉంది. రెరా పర్మిషన్స్ లేకుండా గట్కేసర్, పటాన్చెరు లాంటి ప్రాంతాల్లో ప్రీ లాంచ్ మోసాలు చేస్తుందని రెజ్ న్యూస్ 2021లోనే లైమ్లైట్లోకి తెచ్చింది.
ఆ సంస్థ ఆరంభించిన ప్రీలాంచ్లో కొంటే మోసపోతారని, హెచ్ఎండిఏ అనుమతి రాకపోతే కొన్నవారు మునిగిపోతారని వార్న్ చేసింది. గతంలో రెరా అధికారులు పకడ్బందీగా వ్యవహరించకపోవడం వల్ల ప్రీలాంచ్ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేసిన ఆర్జే గ్రూప్ ఇప్పుడు టోటల్గా బాధితుల్ని ముంచేసింది. ప్రీ లాంచ్ అండ్ బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ప్రజల్ని పిచ్చోలు చేసింది ఆర్జే గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ. నారాయణ్ ఖేడ్, గట్కేసర్, పటాన్చెరు ఏరియాలో ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం అంటూ ఆర్జే వెంచర్స్ పేరుతో ఘరానా మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి 20 నుంచి 50 లక్షల రూపాయలు గుంజారు. 4 ఏళ్లు దాటేశాయి. ఇప్పటి వరకు ఎక్కడ నిర్మాణం కాదు కదా, కనీసం ఇటుకరాయి కూడా వేయలేదు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే బౌన్స్ చెక్కులు ఇచ్చి దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. ఆర్జే గ్రూప్ ముందు నుంచి మోసాలనే నమ్ముకుంది. తమ ప్రాజెక్టుల పేర్లు మార్చేసి మరీ ప్రజల్ని చీట్ చేసింది ఈ కంపెనీ. 3 ఏళ్ల నుంచి ఆర్జే గ్రూప్ చేస్తున్న మోసాలపై గలమెత్తుతూనే ఉంది మా రెజ్ న్యూస్. అంతెందుకు, కుకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద ఇంతవరకు ఫ్లాట్లను డెలివరీ చేసిన చరిత్ర లేని వ్యక్తులు రియల్ ఎస్టేట్ కంపెనీలను ఏర్పాటు చేసి బిల్డర్లుగా చలామణి అవుతూ సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని ఎంచక్కా కొట్టేస్తున్నారు. కాబట్టి కొండాపూర్ అయినా కుకట్పల్లి అయినా రేటు తక్కువ అని చెబితే ఎట్టి పరిస్థితుల్లో కొనకండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో రేటు ముఖ్యం కాదు, డెలివరీ కీలకమనే విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోండి. ప్రీ లాంచింగ్ ఆఫర్లంటే చాలు పూనకం వస్తుందో ఏమో కానీ కనీసం ఆలోచించట్లేదు ప్రజలు. అట్రాక్టివ్ యాడ్స్, సినీ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్తో పెద్ద ఎత్తున క్యాంపెయిన్, గంటల తరబడి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రకటనలు, చివరికి బస్లు, మెట్రో ట్రైన్స్లో కూడా అవే ప్రచారాలు కనిపిస్తుండడంతో ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోతున్నారు అమాయకులు. సొంతిల్లు కొనుక్కోవాలనే కోరిక నెరవేరడంతో పాటు ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఊరించేలా బైబ్యాక్ స్కీమ్స్ కనిపిస్తుండడంతో ఎంక్వైరీలు చేయకుండానే డైరెక్ట్గా మోసగాళ్ల చేతికి చిక్కిస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో జరిగిన ప్రీ లాంచ్ స్కామ్స్, వాటి వాల్యూ చూస్తే సాహితీ గ్రూప్ 1500 కోట్లు, జయా గ్రూప్ 300 కోట్లు, మైత్రి ప్రాజెక్ట్స్ 100 కోట్లు, భువనతేజ 200 కోట్లు, ఒబ్లీ ఇన్ఫ్రా 20 కోట్లు, జేవీ ఎస్టేట్స్ 300 కోట్లు, జేజే ఇన్ఫ్రా 10 కోట్లు, భారతి బిల్డర్స్ 300 కోట్లు, ఆర్జే గ్రూప్ 150 కోట్లు, అర్బన్ వుడ్ రియాల్టీ 100 కోట్లు. ఇవి కొన్ని మాత్రమే. క్యూలో ఇంకొన్ని కంపెనీలు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయనే ప్రచారాలు కూడా పీక్స్లో ఉన్నాయిప్పుడు. దీంతో ప్రీ లాంచ్లో డబ్బులు కట్టిన వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. సంవత్సరాల తరబడి వాళ్ల మధ్య తిరుగుతూ లక్షలు కోట్లు కట్టించుకుని ఉన్నట్టుండి బిచాణా ఎత్తేస్తుండడంతో ఏం చేయాలో అర్థంగాక రోడ్డెక్కుతున్నారు బాధితులంతా. మాకు న్యాయం చేయండని ఆందోళనకు దిగుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. 100 కోట్లు వసూలు చేసిన నిందితులేమో ఫ్యామిలీతో సహా ఎస్కేప్ అయి ఎక్కడో జల్సాలు చేస్తూ హాయిగా గడిపేస్తుంటే, లక్షలు కోట్లకు మునిగిపోయిన బాధితులేమో కట్టిన సొమ్ము తిరిగొస్తుందో లేదో తెలియక అటు ఉద్యోగాలు చేసుకోలేక ఇటు స్టేషన్ల చుట్టూ తిరగలేక ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఎవరు ఏది ఉత్తి పుణ్యానికే ఇవ్వరు, అది డబ్బైనా స్థలమైనా. అలాంటిది ప్రీ లాంచ్లు, బైబ్యాక్లతో ఈజీ మనీ అంటే ప్రజలు ఎలా బుట్టలో పడిపోతున్నారు అనేదే సమాధానం లేని ప్రశ్న. తరచూ ఇలాంటి మోసాలు జరుగుతున్నా మళ్ళీ ఎందుకు వాళ్ళే ట్రాప్లో పడిపోతున్నారు? అసలు మన జేబులో నుంచి రూపాయి తీసి పెడుతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదేంటో కానీ ప్రీ లాంచ్లు, బైబ్యాక్ల మ్యాటర్కు వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతారు. ముక్కు మొహం తెలియని వాడికి లక్షలు ఎలా ఇచ్చేస్తారో అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్స్పై ఈజీ లాభాలు వస్తాయంటే అవి ఎలా వస్తాయి? అసలు అది సాధ్యమా కాదా? చెప్పే వ్యక్తి క్రెడిబిలిటీ ఏంటి? వారిని నమ్మొచ్చా లేదా? ఇలాంటి కనీస ఆలోచన రాకపోవడం నిజంగా షాక్ అవ్వాల్సిన విషయమే. ఎవరో ఏదో చెబితే అడ్డంగా తలూపేసి ఉన్న డబ్బంతా వారి చేతిలో పెడితే కోట్లు నొక్కేసి వాళ్ళు గాయబైపోతారు. బాధితులేమో ఇదిగో ఇలా రోడ్డున పడి మాకు న్యాయం చేయండి అని లబోదిబ్బం అంటుంటారు. అందుకే కనీసం ఇప్పటి నుంచైనా ప్రీ లాంచ్ అంటే ఎగబడకుండా కాస్త ఆలోచించి అడుగులు వేయండి.